ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నా ప్రభువైన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. తిరిగి మరొకసారి నీ మందిర ఆవరణములో చేర్చాం. కాలక్షేపం కోసం రాలేదయ్యా ఇక్కడికి. నా మట్టుకు నేను నేర్చుకోవటానికి వచ్చాను. ఏదో సమయం ఇంటి దగ్గర ఊసిపోక రాలేదు, లేకపోతే ఏదో ఎవరెవరు వచ్చారో చూద్దామనుకొని నేను రాలేదు. నీ సన్నిధిలో మీ మాటలు వినటానికి వచ్చాను. నాకు నువ్వు నేర్పించు. నీ మందిర ఆవరణములో కూర్చున్న నేను నీ సన్నిధిలో ఉన్నానన్న ఆ స్పృహ, ఆ గ్రహింపు, నాకు ఆ వెలిగింపును దయచేయండి. మరొకసారి మీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న నీ మాటలను ప్రకటిస్తున్నప్పుడు అవేదో ఈ లోక సంబంధమైన పుస్తకములో ఉన్న మాటలని నేను భావించక దైవ భయము కలిగి నీ ఆత్మ యొక్క ప్రేరేపణ చేత లిఖించబడ్డాయని వాటిని వివరించేటప్పుడు నేను ఆత్మీయముగా జాగ్రత్తగా ఉండాలని గ్రహింపు కలిగి నీ మాటలను ప్రకటించడానికి నాకు నేర్పించు. ఎందుకంటే నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఆ కీర్తనల మాట, భక్తిహీనుడా నా కట్టడలను వివరించుటకి నీకేం పని రానన్నారు మీరు. నీకు ఎవడిచ్చాడు అసలు నా మాటలు వివరించటానికి కొరకాయ? అవును, నీ మాటలు పలకటానికే నాకు యోగ్యత లేదు. నేను ఎరుగుదు, నేను ఎలాంటి వాడను. అరికాలు మొలకు నడినెత్తి వరకు నా బ్రతుకు ఎలాంటిదో నీకు తెలుసు. నా నోరు, నా పెదవులు, నా నాలుక ఎలాంటిదో నీకు తెలుసు. నా హృదయం, నా మనసులో చెలరేగే కోరికలు ఎలాంటివి నీకు తెలుసు. అట్టి నన్ను మీరు ఈ సేవ కొరకే పిలిచారు. ఇక ఈ సమయంలో ప్రభుదేవా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడు. నేను నీతో మాట్లాడాలని మీరు చెప్పిన ఆ మాట కూడా ప్రభు నీ యొక్క హృదయంలో ఎప్పుడు ఉంటుంటుంది. కాబట్టి నిలబడటానికి నాకు మొట్టమొదటిగా ఆశను దయచేస్తేనే కానీ మీరు నిలబెట్టలే. ఏదో వచ్చారు, 4 మాటలు చెప్పేసేయాలి కాబట్టి చెప్పేసి వెళ్తే నాకు రేపు పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రభుదేవుని బిడ్డలకు కావలసిన మాటలు అందించడానికి నన్ను బలపరిచాను. నన్ను సంపూర్తిగా నీ స్వాధీనంలో తెచ్చుకోనండి. ఇంకెవరు రావాలని ఆశ కలిగి తడపడాయిస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తుంటారు. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన అనిత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగంలోకి వెళ్ళిపోదాం. ఓబాద్య గ్రంథం 2వ లైన్. మీరు ముందుకు రండి. చిన్న చూడు వెనకాల కూర్చున్నాడు పోయి రండి. మీరు ముందుకు రా. ఎందుకు అంత గ్యాప్ అక్కడ మీకు బ్రదర్స్కి? రండి. నువ్వు ఇట్రా, చిన్న ఇట్రా. నీకు నడువులు నొప్పులు వచ్చినాయండి. మరి గోడ పక్కన కూర్చుంటున్నా. ఓబాద్య గ్రంథం 15వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. ఓబాద్య గ్రంథం 15వ చరణం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. సో దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మరొకసారి మన వినికిడిలో తన మాటలను మనకు దానిలో నుంచి విరిచి పంచిపెట్టునుగాక. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకములో సంచరించుచున్నప్పుడు ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. గత రాత్రి కూడా మార్కు సువార్తలో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు కూడా దినభాగం చదువుకుంటున్నప్పుడు కొన్ని మాటలు నా మనసులో తీసుకురాబడ్డాయి.
అందులో ఒక్క మాట మాత్రమే మీ ముందులో తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయంకు రండి. ఈరోజు నా దినభాగం మార్కు సువార్త 3-4 అధ్యాయాలు. సాయంకాలం నేను క్రొత్త నిబంధన చదువుకుంటాను, ఉదయం పాత నిబంధన గ్రంథం, మధ్యాహ్నం ఏమైనా కీర్తనని చదువుకుంటా. అది నా దినచర్య ప్రతిరోజు. మార్కు సువార్త 3వ అధ్యాయములో ఇక్కడ చాలా గ్రహింపులు నాకు మాటలు వచ్చాయి, కానీ ఒక్క వచనమే మీకు ఎదురు తీసుకొని వస్తున్నాను. 5వ చరణం మాత్రం చదువుతున్నాను నేను. 5వ చరణం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, గమనించాలన్నమాట, వారి హృదయ గమనించాలి, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి. మీరు ఈ మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తుంటే ఈ మార్కు సువార్తలో మీకు కనబడేది యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన గురించి రాయబడిన మాటలలో కొన్ని మాటలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇక్కడ ఆయన యొక్క రెస్పాండ్ ఎలాగవుతూ వచ్చాడో, అంటే ఎలాగ ఆయన స్పందిస్తూ వచ్చాడో జాగ్రత్త గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు గుంపులే, మీరు మొదటి అధ్యాయం నుంచి చదువుకోండి, నేను ప్రతి మాట నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ గుంపులు తండోపతండాలుగా ఆయన వెంట వస్తూ వచ్చారు. ఈ వచ్చినట్టు యొక్క గుంపులో రకరకాల ప్రజలు ఉన్నారు. అందరూ ఒక రకంగా ఉండరు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉండరు. ఇక్కడ చూసినట్లయితే ఈ గుంపులో కొద్దిమంది వారి యొక్క ప్రవర్తనను చూసినప్పుడు ఆయన బాగా చాలా దుఃఖపడ్డాడండి. దుఃఖపడ్డాడు. అక్కడ రాయబడిన పదం అదే, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు. ఎట్లున్నారంటే వాళ్ళు హృదయములో కఠినంగా ఉన్నారట. నోరు తెరిచి మాట్లాడుతుంది అక్కలారా అన్నలారా, మీకు నిద్రపోద్ది, మీకు చెప్పుతుంది వింటా ఉండండి, పలుకుతా ఉండండి. మీరు ఎప్పుడు చెవిడి వాడు శంఖం ముదినట్టుగానే ఉంది. మీకు పలుకుతా ఉంటే మీకు లోపలికి వెళ్ళద్ది. అది వారి హృదయము ఎలా ఉంది? కాఠిన్యముగా ఉంది. ఆ హృదయ కాఠిన్యానికి ఆయన దుఃఖపడ్డాడు. ఇప్పుడు గమనించాలి, వారు హృదయములో కఠినం చేసుకోవటానికి యేసు ప్రభు ఏమైనా చెడ్డ పని ఏం చేస్తున్నాడు అక్కడ? గమనించాలి, ఆయన మంచివాడు, ఆయన నీతిమంతుడు, పాపుల కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చినట్టు యొక్క పరమాత్ముడు. ఆయన ఏ చేసినా కూడా వాళ్ళ క్షేమం కోసమే చేస్తున్నాడు. అవసరమైతే తనకున్నట్టు యొక్క నిద్రను కూడా పోగొట్టుకొని, అవసరమైతే తనకున్న కూడా వెచ్చించి ఖాళీ తీసుకోకుండా వారి కొరకే ఏం చేస్తున్నాడు? వెచ్చిస్తున్నాడు. అయినను అక్కడ కొంతమంది వారి ప్రవర్తన చాలా దుఃఖకరంగా ఉందని, బాధాకరంగా ఉంది. అందుకని వారి హృదయ కాఠిన్యమునకు ఆయన దుఃఖపడి, అక్కడ కాబా పెట్టి వెంటనే ఏమన్నాడు? కోపముతో వారిని దుఃఖపడ్డాడు. వెంటనే కోపం వచ్చిందంట. కాబట్టి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఆయన కోపము రావటానికి గల కారణం ఏంటిది? వారి హృదయ కాఠిన్యం. దుఃఖము తీసుకొస్తుంది, తనకు బాధ తీసుకొస్తూ ఉంది. ఎంతగా తాను మంచిగా పరిచర్య చేస్తున్నా ఆ కొద్ది మంది ఉన్నారే, వారిని బట్టి ఆయనకు చాలా దుఃఖం.
చాలా బాధ. అందుకనే కోపముతో వారిని కలయి చూచి మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. అక్కడ గుంపులు ఉన్నాయి చూడండి. మీరు నోట్ చేసుకోవడానికి కొరకే మీకు అక్కడ వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. నేను బైబిల్లో ఒక టిక్లు పెట్టుకున్నాను. మొదటిది 2వ అధ్యాయం 7వ వచనములో 6-7 వచనాలు. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు తమ హృదయం ఆలోచించుకొనిరి. ఇది మొదటిది. 2వ అధ్యాయం 16వ వచనం. పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో పాపులతో భుజించడం చూచి ఆయన సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనమే చేయుచున్నాడేమని శిష్యులను అడుగగా అది 2. 3వ 18వ వచనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయడం కద్దు. వారు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేదురు గాని నీ శిష్యులు ఉపవాసమే చేయరు, దీనికి హేతు ఏమని? 24వ వచనం. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమును చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన, నువ్వు లేచి మా మధ్య నిలువని క్షమించండి 2వ వచనం. అచట వారు ఆయన మీద నేరము మోపవలెను నుండి విశ్రాంతి దినమునను వారిని స్వస్థపరచునేమని ఆయనను కనిపెట్టుచుండిరి. చూసారా, 5 సార్లు వచ్చేసింది ఇక్కడికి. ఒక అధ్యాయములో వాళ్ళ ప్రవర్తన చూడండి. పదే పదే మరి కోపం రాక ఏమొస్తుందండి? ఇక్కడ నేను అడిగేది మిమ్మల్ని, మన ప్రవర్తన మనకు దేవునికి కోపాన్ని తెప్పించేదిగా ఉందా? అది పరీక్షించుకోండి. నువ్వు ఇక్కడ మందిరంలో కూర్చున్నా, నువ్వు ఎక్కడికన్నా ఉన్నా, మన ప్రవర్తన, మన చేష్టలు, మన చేసే కార్యాలు దేవుడు ఎంత ప్రేమతోటి ఉపదేశిస్తున్నా, దేవుడు ఎంత మంచితోటి తన ప్రేమను చూపిస్తున్నా, ఎంతగా మంచిగా కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, వారి స్వభావం మాత్రము మారటలేదు. అందుకొని వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడుతున్నాడు దేవుడు. ఏంట్రా ఈ ప్రజలు, ఏంటి ప్రజలని? తాను సృష్టించిన సృష్టికర్తే, దేవాతి దేవుడే, ఆయనే వారిని తల్లి గర్భములో కలుగ చేశాడు. వారిని శాస్త్రులు పరిశీలిక కావడానికి కొరగా జ్ఞానమునిచ్చిన వాడు కూడా దేవుడే. అయితే అలాంటి శాస్త్రులు, అలాంటి ఆ పరిసయ్యులు, వారు పదే పదే దేవునికి బాధ కలిగిస్తున్నారండి. హృదయానికి గాయాన్ని కలిగిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న నేనైనా, నువ్వైనా, ఎవరమైనా మన ప్రవర్తన మన ప్రభువుకు హృదయమునకు బాధ కలిగించేదిగా ఉందా? దుఃఖాన్ని కలిగించేదిగా ఉందా? అలాగైతే మనం ఎలాగ దేవుని బిడ్డలమవుతాం? అది ఒక్కసారి మనగా మన మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకుంటూ, పరిశీలన చేసుకొని, పరీక్షించుకుంటూ దేవునికి అప్పగించుకున్నాం. అదే కదా మనం చదివాం ఒకసారి బలవర్తమానంలో, ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయంలో ఏమన్నాడండి? చూడండి అన్నమాట. నేను ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం అనుకుంటాను, ఆ మాట జ్ఞాపకం చేశాను. 17వ చరణం, ఇర్మీయా గ్రంథం 13:17. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుడు మాట్లాడుతున్నాడండి. మీ హృదయ గర్వాన్ని బట్టి, మీ కాఠిన్యమైన మీ బ్రతుకులను బట్టి నేను దుఃఖపట్టమే కాదు,
నా ముఖాన్ని చాడు చేసుకొని చాటును ఏం కావాల్సి వస్తుంది? ఇట్టి వారి కొరక నేను ప్రాణం పెట్టింది, ఇట్టి వారి కొరక నేను త్యాగం చేసింది, ఇలాంటి వారి కొరక నేను ప్రతిరోజు వారికి సహాయపడుతుంది. చాటును ఏడ్చుదును. ప్రేమైన వలరా, దేవుని సన్నిధానములో పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మన భాగములోకి వెళ్ళే ముందుగా ఆ చదువుకున్న మార్క్స్ వార్త 3:5 చరణాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకుందాం. అనుకొని ఇంకో చోట రాస్తాడు దేవుడు, యేసు ప్రభు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములోనికి మీరు ప్రవేశించరు. అంతేకాదు, శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే సుంకరులు వేశ్యలు మొదట పరలోకానికి. అసలు ఆ మాట చదువుతుంటే చాలా భయం వేస్తుంది. శాస్త్రులు పరిసయ్యులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ ఎవరు ప్రవేశిస్తారట? వేశ్యలట. సుంకర్లు అంటే వారి దృష్టికి పాపులు. సుంకర్లు అంటే వాళ్ళు ప్రవేశిస్తారు. ఎందుకంటే వారికి పశ్చాత్తాపం ఉంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాక్యం చెబుతుంటే ఏముంటుంది? పశ్చాత్తాపం కలుగుద్దండి, దుఃఖం కలుగుద్ది. కానీ ఈ శాస్త్రులు పరిశీలు వాళ్ళకి స్వభావం చూశారు, అది వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. ఎన్నన్న చెప్పు, ఎన్నన్న చెప్పు, అంతే ఇంకా కఠినమైపోతుంటారు అన్నమాట. ఈ రాత్రి దేవుని మందిరములో కూర్చున్న మనం సుంకరులు వేశ్యల లాంటి వారికి ఉన్న స్వభావం ఏమన్నా ఉందా? మనకి తెలుసు బైబిల్లో సమరయ స్త్రీ, యోహాను సువార్త 5వ అధ్యాయం, మేమేం చూడాల్సిన పని లేదు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఇద్దరెవరండి? భయంకరమైన పాపములో కూరుకొని పోయిన వారు. కానీ క్రీస్తు యేసు ప్రభు చేత సంధించబడినప్పుడు వారు నిజమైన ఒప్పుకొని దేవుని కొరకైన సాక్షులుగా వారి జీవితాలు గ్రంథములో లిఖించబడ్డాయి మనకి. కానీ వారి కంటే ఎన్నో విషయాలలో యోగ్యులుగా పిలువబడుతున్న శాస్త్రులు పరిసయ్యులు ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం చివరి వరకు ఆమూలాగ్రముగా ప్రకటన చేయగలరు, చెప్పగలరు, కళ్ళు మూసుకొని వారు. దేవుని వాక్యములో ఉన్న వచనాలు గడగడ వలించి చెప్పగలరు, బైబిల్ తీయకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. కానీ వళ్ళిస్తారే కానీ వళ్ళించే ఏ వచనము లోపల మాత్రం పనిచేయదు. సో దేవుని సన్నిధిలో నేను నా భాగం చదువుకుంటున్నప్పుడు ఇందాక ఆ మాట నన్ను దర్శిస్తూ వచ్చింది. ప్రభువా, నేను కూడా నా జీవితంలో ఆయా సందర్భాలలో కొన్ని పరిస్థితులలో నా ఒంటరి జీవితంలో నేను కూడా ఇలాంటి పరిస్థితులు నాలో కూడా ఉన్నాయి కదూ. నా హృదయ కాఠిన్యమును బట్టి మీరు కూడా దుఃఖపడుతున్నారు కదూ. ఈ మధ్యాహ్నం క్షమించని ఈ రాత్రి వేళలో మన జీవితంలో మనం కూడా ఆ శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే ఇక్కడ నిలబడిన నేను కూడా నా నీతి అధికము కాకపోతే నేను పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేను. నన్ను బట్టి నా దేవుడు
ఇంకా దుఃఖపడుతూ బాధపడుతున్నట్లయితే నేను ఇంతకాలం ప్రసంగాలు చేసి ఏ సుఖం? నేను ఎవరిని మెప్పించగలను? నా దేవుడు నా హృదయ హాస్యాన్ని ఎరిగినవాడు. ఆయనను కాకుండా ప్రపంచంలో ఎవరిని మెప్పించినా నేను నిత్యత్వములో ఆయన దగ్గర నిలబడలేను. సో మీకు సూచాయిగా ఒక మాట జ్ఞాపకం చేశాను కనుక నేను కొన్ని విషయాలు అక్కడ అండర్లైన్ చేసుకున్నాను. ఆ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో దేవుడు మనల్ని చూసి దుఃఖపడి చాటును ఏడ్చి బాధపడకుండా ఉండటానికి కొరకాయి మనముగా పునఃప్రతిష్ఠించుకుంటూ దేవుని వాక్యాన్ని మనం విందాం. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. సో దేవుని సన్నిధిలో మన నెత్తి మీదకి రావలసినది క్షయమైపోయేది కాదు, అక్షయమైనది రావాలి. వాడిపోయేది రాకూడదు. మన నెత్తి మీదకి వాడిపోనిది రావాలి. నిర్మలము లేనిది రాకూడదు, నిర్మలమైనది రావాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాటలు. మన నెత్తి మీదకి క్షయమైపోయేది రాకూడదు, వాడిపోయేది రాకూడదు, నిర్మలము లేనిది రాకూడదు. నేను ఎందుకు ఈ పదం వాడానంటే చాలాసార్లు మన నెత్తి మీదకి రావాలని కోరుకునేవి ఏంటిదో తెలుసా? మనం ఈ లోకముల అష్టైశ్వర్యములు, ధన ఘనతలు. అందుకొని ఆ పదాలు నేను వాడాను. మన నెత్తి మీదకి రావాలని కోరుకునేది మనకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు, మన చేతి పనిలో గొప్ప గొప్పగా ఆశీర్వాదాలు, ఈ లోకములో రకరకాల విషయాలు, వస్తువానాలు. అందుకని నేను చెప్తున్నాను అన్నమాట. క్షయమైనది కాదు మన నెత్తి మీదకి రావాల్సింది, లేనిది కాదు రావాల్సింది, వాడిపోయేది కాదు రావాల్సింది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది మన మీదకి అప్పుడు రావాలి. అది నీతో నాతో శాశ్వతము ఉంటుంది. శాశ్వతం. క్షయమైపోయేది ఈ భూలోకముతో ఏమవుతుంది? మనతో పాటే సమాధి చేయబడుతుంది. కానీ అక్షయమైనది నీతో పాటు సమాధిలోకి పోదు. నీ ఆత్మతో పాటు దేవుని రాజ్యములో నీ చుట్టూ స్వతంత్రించుకొని అనుభవిస్తావు. క్షయమైనది లోక సంబంధం వరకు అనుభవిస్తావు, కానీ నిత్యత్వానికి మాత్రం అది ఏమాత్రమో నీకు తీసుకొని రాదు. సో అలాంటి నేత్రములతో, అలాంటి మనసుతో, అలాంటి ఆత్మ సంబంధమైన ఆలోచనతో మన జీవితంలో అప్పుడు నా నెత్తి మీదకి రాబోయేది ఏంటిదా అని పరిశీలన చేసుకుంటూ ఈ దినము నుంచే మన జీవితంలో ముందుకు అడుగు వేయటానికి కొరకాయ. నువ్వు ఏ పనన్నా చేసుకో, నువ్వు ఏమన్నా సంపాదించుకో, నువ్వు ఏమన్నా సమకూర్చుకో, నువ్వు ఏమన్నా నీ జీవితం దాచిపెట్టుకో, అది మాత్రము కనుక నీకే వదిలేస్తున్నావు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో అది నాకు తెలియదు, కానీ అది నీతో నిత్యత్వములోనికి రాబోతుందా లేదా ఆ ఒక్క పాయింట్ చూసుకో. ఆ ఒక్క దాని గురించి ఆలోచనలు పెట్టుకో. అప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. అప్పుడు మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో ఇక నుంచి మన జీవితంలో దాని కొరకు కాక నిత్యత్వము కొరకు మనం ఏం చేస్తాము? ప్రయాస. దాని కొరకు అవసరమైతే ఒక పూట తిండైనా మానేస్తాం. దాని కొరకు అవసరమైతే ఒకరోజు పనన్నా. అది రానప్పుడు రాదు ఈ త్యాగం. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో అవి క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా. మనం నేర్చుకున్న పాటలో ఈ వారం ప్రభువా గురియొద్దకే
పరుగెత్తుచున్నాను నేను ప్రభువా గురియోద్దకే, పరుగెత్తుచున్నాను నేను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని ప్రభువా. ప్రియమైన వారరా, అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ఆ పందెపు రంగములో పరిగెడుతూ తన జీవితం యొక్క పోషణ కొరకే తను కూడా పని ఏం చేశాడండి? గుడారాలు కుట్టుకుంటూ వచ్చాడు. సో మిమ్మల్ని పని మానేసి దేవుని మందిరంలో కూర్చోమని చెప్పట్లేదు. జాగ్రత్త, మీరు అర్థం చేసుకోవాలి విషయం. పని మానేసుకొని దేవుని దగ్గర కూర్చోమని చెప్పట్లేదు. ఒకవేళ నీకు దేవుని సన్నిధిలో గడపటానికి నీ ఒంటరిగా కానీ, నీ కుటుంబంగా కానీ, సంఘములో కానీ గడపటానికి నీకు సమయం దొరకకపోతే ఒక పూట పని మానే. అది నేను చెప్తున్నాను. ఒక పూట మానే పని, లేదా ఒక రోజు మానేసే. ఆ రోజు ఉట్టి మజ్జిగతో తిను, కూరలు లేకుండా, పర్వాలేదు. ఉట్టి మజ్జిగతో తిను, పర్వాలేదు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్న స్థితులకు ఎదగటానికి కొరకాయ మనకు కొంచెం ఆ సమర్పణ అవసరం. అది అవసరం. అప్పుడే మనలో కలుగుతున్న ఆ ఆశను బట్టి ఆయన, మనలో కలుగుతున్న ఆ తపనను బట్టి ఆయన కూడా మన కొరకు తాను ఏదో చేయటానికి కొరకు ఏం చేస్తాడండి? ఆయన కూడా ఎప్పుడు మన చుట్టూ వెంటబడుతూ ఉంటాడు. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, అప్పుడు నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. సో నెత్తి మీదకి రావాల్సినది క్షయమైంది కాదు, వాడబారేది కాదు, నిర్మలము కానిది కాదు. దాని కొరకు వద్దు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన దాని కొరకాయ మన జీవితంలో ముందుకు వెళదాం. పనిచేస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుని కొరకాయ మనం అలాగ బ్రతకటానికి కొరకాయ దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. వాక్యాలకు వెళ్దాం. మనము ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎక్కడున్నాం? రాజుల 2వ గ్రంథంలో ఉన్నాం. వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం అందరం కలిసి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 2వ చరణం. ఎలీషా, నా వలన నీకేమి కావాలని, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయూ లేదని. ఎలీషా దగ్గరకు వచ్చిన ఆ భర్తను పోగొట్టుకున్న స్త్రీ నిలబడి తన పరిస్థితి చెప్పుకుంది. సరే, బాగానే ఉంది, నువ్వు చెప్పినంత బాగానే ఉంది. అయితే నా వలన నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నేను నీకేమీ చేయగలను. నా నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావు అని ప్రశ్న వేయబడింది. ఆ ప్రశ్ననే ఆధారం చేసుకొని అలాంటి సందర్భాలు బైబిల్లో మనం వెతుక్కుంటున్నాం. దాని కొరకు ఇప్పటికే దాదాపుగా 9-10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు కూడా ప్రభు చిత్తానుసారంగా 1-2 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను ఉన్నాయి. సో దాని కొరకే ఈరోజు నేను తీసుకున్న భాగం అపోస్తుల కార్యముల గ్రంథం. వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం మనకు అందరికీ తెలిసిన భాగాలు ఇవి. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటిదిగా 24వ అధ్యాయంకి వద్దాం. 24వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 24 నుంచి 27వ చరణం వరకు నేను చదువుతున్నాను గబగబా.
దానిని మీరు గ్రహించుకోవడానికి ప్రయత్నించేయండి. ఆ భాగం అంతా చదువుతున్నాను, 4 వచనాలు ఉంటాయి, నేను చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమునకు వచ్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలుపుంతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోని విడిచిపెట్టి పోయాడు. ఫెలిక్స్ అనే ఒక అధికారి ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తూ చిట్ట చివరి పరిస్థితులు అన్నమాట. అయిపోయినాయి, 3 సువార్త దండయాత్రలు అయిపోయినాయి. ఇప్పుడు పౌలు బంధించబడి ఒక చోట నుంచి మరొక చోటకు పంపించబడుతున్నాడు. ఇంకా యెరూషలేములో ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న కనుక అధికారి పేరు ఫెలిక్స్. అతని భార్య యూదురాలు, జ్ఞాపకం చేసుకోవాలి. అతడు అన్యుడు, అతని భార్య మాత్రం యూదురాలు. అంటే యూదురాలను మరి ఇష్టపడి చేసుకొని ఉంటాడు. అది ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు ఫెలిక్స్ బంధించబడి ఆగిటిని యొక్క పరిస్థితులను బట్టి ఉన్నాడని తెలుసు అతనికి. అక్కడ రాయబడిన కూడా అదే. అక్కడ చెరసాలలో విడిచిపెట్టి పంపించాడు. అంటే ఫెలిక్స్ చెరసాలలో ఉన్నట్టుగా బంధించబడిన పౌలుని ఏం చేస్తున్నాడండి? పిలిపించుకుంటున్నాడు తన దర్బారుకు. జాగ్రత్త గమనించాల విషయాలు. ఎప్పుడైతే ఫెలిక్స్ తన భార్య యొక్క ద్రుసిల్లా, యూదురాలికి ద్రుసిల్లా ఆ పీఠం మీద కూర్చొని, వారి సింహాసనం మీద కూర్చొని పౌలును పిలిపించుకునేవాడు. పౌలు వచ్చిన తర్వాత అడుగేవాడు. అంటే మనకి ఇక్కడ ఆ విషయాలు రాయబడలేదు. వచ్చిన వెంటనే నా వలన నీకేమీ కావాలని నిన్ను పిలిపించావు, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిపించావు అని పౌలు అడిగేవాడు. ఎప్పుడైతే ఫెలిక్స్ తన భార్యను ద్రుసిల్లా ఇరువురు కలిసి, వాళ్ళిద్దరే ఉన్నారండి, ఇంకెవరు లేరు అక్కడ. ఎందుకంటే అధికారి కాబట్టి, ఆ దేశానికి యొక్క ప్రాంతానికి అధికారి కాబట్టి అధికారి చెప్పిన పని. సో సైనికులు ఆ పౌలు తీసుకొచ్చి ఉంచిపెడుతున్నారు. ఇక్కడ కొన్ని మాటలు జాగ్రత్త గమనించాలి. సో ఇప్పుడు వచ్చినప్పుడల్లా అతను ఏం చేస్తున్నాడు గమనించాలి. 24 వచనం చదువుతున్నాడు. పిలిపించి కామబెట్టాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చియు అతడు బోధింపగా వినెను. ఏమయ్యా, ఎందుకు పిలిపించావు? మరి నేను చెరసాల్లో ఉంటేనే మాకు మీకు గిట్టదు కదా, ఎందుకు పిలిపించావు, ఏంటి, నా వల్ల ఏం కావాలన్నప్పుడు అతను కొన్ని మాటలు ఏదన్నా దేవుని గురించి చెప్పని ఉంటాడు. కానీ లోపల ఉద్దేశం వేరేండి. ఇప్పుడు నేను భాగం తీసుకురాబోతు అసలు భాగం అదే. పిలిపించుకుంటున్న అసలు ఉద్దేశం వేరు. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. అతడు పౌలును పిలిపించుకుంటున్న లోపల ఉద్దేశం వేరు. కానీ పైకి మాత్రము పౌలు ఏదన్నా 4 మాటలు చెబితే విందాం అన్నట్టుగా కూర్చున్నారు ఇద్దరు భార్యాభర్తలు. అందుకొని అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. మొదటిది అది చెప్పి మన చదువుకున్న భాగంలో, క్రీస్తు యేసునందల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. రెండవది 25 వచనం, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి. గమనించాలి, ఇక్కడ పిలిపించుకున్న ఉద్దేశము లోపల ఒకటి,
కానీ బయటికి మాత్రం షో మెయింటైన్ చేస్తున్నాడు. అయినా కూడా ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు ప్రభువుని గురించి, ఆయన నీతిని గురించి, ఆశానిగ్రహమును గురించి, రాబోవు విమర్శను గురించి ఎప్పుడైతే పౌలు నిలబడి అక్కడ, లేదా కనీసం కూర్చోబెడతాడు, చెరసాల్లో ఉన్నవాడు కదా, అందుకు నిలబడే పాపం చెప్పుంటాడు, ఎంత సమయం చెప్పుంటాడు తెలియదు. మరి పౌలు ఎప్పుడైతే ఈ విషయాలు చెబుతూ ఉన్నాడో ఫెలిక్స్కు ఏం వచ్చిందంట? భయం వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, మీరు ఆ ఒక్క పదం చూసుకుంటే చాలా వస్తాలు వస్తాయి, ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఒక మాట చదువుతారా? అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 36, 37 చదవండి. మీరు సిలువ వేసిన, పేతురు మాట్లాడుతున్నాడండి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇప్పుడు చదవమ్మా 37. గమనించాలి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనే మాట దగ్గర పైన శంకిస్తాడు, దాని కింద కూడా చదువమ్మ. వారి హృదయములలో పొడవబడ్డారంట. నొచ్చుకున్నారంటే పొడవబడ్డారు. చదువు, ఇప్పుడు చదువు. వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగి భయం వచ్చేసింది వాళ్ళకి. హృదయములో పొడవబడి భయకంపితులైపోయి, అయ్యా, ఇలాగా ఆ ఒక్క పదం మీద చాలా ధ్యానం చేయొచ్చు అని చెప్పాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో శతాధిపతి తను తానే కత్తి తీసుకొని పొడుచుకోబోతా ఉంటే భయపడి కనుక అవేం చేయబోతుంటే పౌలు చూసి, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు పొడుచుకోవద్దన్నాడు. అప్పుడు అయ్యలారా, అట్లయితే రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? భయం వచ్చేసింది వాడికి. ప్రియమైన వారరా, దేవుని వాక్యం పౌలు ఫెలిక్సు తన భార్య పక్కన కూర్చొని ఉంటే వాక్యం వింటుంటే భయము నిజముగా కలిగితే వాడు ఏం చేయాలండి? ఏం చేయాలి? కూర్చొని పశ్చాత్తాపడాలి. మీరు చాలా బాగా చూడొచ్చు. యోనా గ్రంథములో, యోనా 3వ అధ్యాయములో దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం యొక్క 1,20,000 మంది కలిగిన పట్టణం, నినవే పట్టణం, ప్రతి ఒక్కరు కూడా భయపడి తమ వైన వస్త్రాలు తీసివేసి బూడిద వేసుకొని గోనె బట్టలు కప్పుకొని భయపడి దేవుని దగ్గర కూర్చొని ఏడ్చారు, పశ్చాత్తాపడ్డాడు. భయము అనేది అది నిజమైనదైతే నిజమైన పశ్చాత్తాపంలోకి, ఇక్కడ నేనే చెప్తున్నాను మీకు, దేవుని మందిరానికి వచ్చిన తరువాత దేవుని వాక్యము చేత సంధించబడుతున్న నీ బ్రతుకులో, నా బ్రతుకులో భయం కలుగుతూ ఉంది. అయినా కూడా నీవు భయపడుతున్నావే కానీ పశ్చాత్తాపమైన హృదయం నీకు వస్తుందా? ఆ పశ్చాత్తాపం రాకుండా పోతూ ఉంటే నీవు ఎంత కఠినంగా బ్రతుకుతున్నావో అర్థమవుతుంది. ఫెలిక్స్ వలె. అంటే నీవు వస్తున్న ఉద్దేశం వేరు. ఇక్కడ ఫెలిక్స్కు వలె వాక్యము హృదయముతో పొడవబడుతున్నప్పుడు, సంధించబడుతున్నప్పుడు భయం కలుగుతుంది. కానీ ప్రవర్తనలో మార్పే రాకుండా ఎంతకాలం వెళ్తున్నాం? ఆ భయము నిజమైన భయం కాదది, అప్పటికప్పటికే అందుకనే భయపడుతున్నాము. మళ్ళీ ఇంటికి పోవటం, గేటు దాటంతో మళ్ళీ
ప్రవర్తనలో మార్పు రావట్లేదు. భయపడుతున్నావు, మళ్ళీ ఇంటికి పోతుందని మళ్ళీ ఏం చేస్తున్నావు? భయపడుతున్న నీ జీవితంలో, నా జీవితంలో అది నిజమైన భయమేనంటావా? ప్రేమైన వలరా, నా వలన నీకేమి కావాలి ఫెలిక్సా? ఎందుకొరకు నన్ను పిలిపించావు? అడిగినప్పుడు దేవుని మాటలు కొన్ని చెప్పమని చెప్తున్నాడు పైకి, కానీ లోపల ఉద్దేశం ఏంటిది? ఆ మాట కూడా చదువుదాం. అక్కడే 24వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను నేను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడుగా ఫెలిక్స్ నటిస్తున్నాడండి. మాటి మాటికి పిలిపిస్తున్నాడట. దైవజనుడైన పౌలు అంటే ఎంత ఆశ ఫెలిక్స్కి. అది చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యం వినాలని ఎంత ఆసక్తి ఫెలిక్స్కి. దేవుని దాసుడు తన ఇంటికి రావాలని, దర్బారుకి రావాలని ఎంత ఆశని చుట్టుపక్కల వారందరికి షో చేస్తున్నాడు. నిన్న ఈ మధ్యాహ్నం అదే అడుగుతున్నాయి, రాత్రిగా సమయంలో, నువ్వు దేని కొరకు వస్తున్నావు? దేని మందిరానికి షో చేయడానికి వస్తున్నావా? ఏదో ఆశించి వస్తున్నావు కదా. లోపల నీ కోరిక వేరే, రేపు లోపల నీ ఆలోచన వేరే, లోపల చలరేగే తలంపులు వేరే. అందుకొని మాటి మాటికి పౌలుని పిలిపిస్తున్నాడట. ఎందుకు? పౌలు మాటి మాటికి నా ఇంటికి వస్తే మాటి మాటికి అనేక మంది పిలిపించవచ్చు, పిలిపించి నేను చందా పట్టచ్చు, డబ్బులు బాగా. ఈరోజు చేస్తుంది అదే, పెద్ద పెద్ద మీటింగులు పెట్టి చాలామంది ఎర్రి అలా కొరకు పరిగెడుతున్నారు జనాలందరూ. ఎక్కడ గుడారమైతే పరిగెత్తడమే. ఎవరిని పిలిపిస్తారు? సాగుకుని. అబ్బ బ్రహ్మాండ సాగుడు వచ్చారంటారు. ఇంకేముంది? కనుక 2వ రోజు 3వ రోజు మొదటి రోజు మొత్తం కావులు పట్టడం, బాగా సంపాదించుకోవటం, దాన్ని బ్యాంకుకి వేసుకోవటం, బాగా చారాలు తాగటం. ఎన్ని లేవండి? లోపల ఆలోచన వేరండి. డబ్బు సంపాదించాలి, ద్రవ్యమును సంపాదించవలెనని ఆశించి. ఈ రాత్రి దేవుని మందిరములో కూర్చున్న మనం దేవుని సన్నిధికి పదే ఎందుకు వస్తున్నావు? ఏమి ఆశించి? డబ్బును ఆశించావా? బంగారాన్ని ఆశిస్తున్నావా? ఈ లోక సంబంధమైన సుఖ సంతోషాల కొరకు ఆశించి పరిగెడుతున్నావా? దీని కొరక నువ్వు పదే వెతికేది బైబిల్ని? దీని కొరక పదే కూర్చొని ప్రార్థన చేసేది? దీని కొరక పదే నీవు పిలిపించేది? లోపల ఉన్న ఆలోచన చూస్తాడు దేవుడు. ప్రేమైన వలరా, దేవుని యొక్క నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో తీర్పును గురించి వాక్యము చెప్పినప్పుడు భయపడి ఏమంటున్నాడండి? అక్కడ ఏమన్నాడు? ఆ పదం చదవండి. అప్పుడు అతడు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళు. కొంచెం వాక్యం తగలటంతో భయం వచ్చేస్తుంది, గుండె కెనుక గుబేలమంటుంది, భూకంపం వచ్చేస్తుంది సింహాసనం కింద. ఎప్పుడైతే నాయనో ఇంకిట్టుంటే మన పని అయిపోతుంది అనుకోని ఇప్పుడుకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేయి? నా సమయం ఇప్పుడు పిలిపిస్తాలి నిన్ను. ఎంత భయంకరమైన కపటండి!
ఎంత భయంకరమైన కపటి అంటే దైవజనుడిని బట్టి డబ్బును సంపాదించుకోవాలని, దేవునిని బట్టి డబ్బు సంపాదించుకోవాలని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవత్వమే కాదండి, ప్రతి భక్తి అనేది డబ్బు ముసుగులో భక్తి కొనసాగుతుంది. వ్యాపారం అయిపోయిందండి, చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే భక్తి చాటున డబ్బులు తీసుకుంటే ఎవరు కూడా కనుక్కోలేరు. ఎందుకు? కరిగా చక్కగా వేషం ఉంటుంది, అక్కడ పరిచయం జరుగుతూ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అంతా ఎవరికి ఏ మాత్రమే కాని అనుమానము రాదు. భక్తి చాటున చాలా చాలా విషయాలు జరిగిపోతున్నాయి. అలాగా చాలామంది సేవకులు కూడా ఉన్నారు. నేను ఆ విషయం చెప్పటానికి సిగ్గుపడను. డబ్బు ముసుగులో పడిపోతున్నారు ఈనాడు సేవకులు, డబ్బు ముసుగులో పడిపోతున్నారు విశ్వాసులు. జాగ్రత్త. మత్తయి సువార్త 13వ అధ్యాయములో ఆ రాతి నేలన పడిన విత్తనాన్ని గురించి చెప్తూ అక్కడ ఒక మాట వాడాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22. ఇంతసేపా? ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము, రెండోది ఏంటిది? ధన మోసం. ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. చాలయ్యా మాట చాలు. ధన మోసపు యొక్క ముసుగులో ఈనాడు బైబిల్ పట్టుకుంటున్న వారు ఎంతమంది? ధనము యొక్క ముసుగులో ఎంతమంది ప్రార్థన చేస్తున్నవారు? ధనము యొక్క ముసుగులో ఎంతమంది పరిగెడుతున్నారు ధ్యానాల వరకే? జాగ్రత్త. ఆత్మీయ జీవితాన్ని పతనము చేసే వాటిలో అదొకటి ధన మోసం. ధనము అవసరమే, అవసరమే, కానీ ఆ ధనమే నిన్ను మోసం చేస్తుందేమో చూసుకో. మోసం చేస్తుందేమో చూసుకో. ప్రేమైన వాళ్ళరా, ఒకనొక ప్రాంతంలో జరిగిన సంఘటన మీకు చెప్పాను ఇంతకుముందు, మరి సందర్భం చెప్తున్నాను. ఒకరోజు నన్ను అడిగాడు ఒక ఆయన సంఘములో, ఆయన ఏ రోజు దశం భాగమేయడు, ఏ నెల దశం భాగమేయడు, మళ్ళీ లెక్కలు అడిగాడు నన్ను. నేను అడిగితే తలకాయ దించుకుంటాడు, కానీ అడగలని. వారం తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చేది, ప్రసంగం ఇస్తే దంచి కొడతారు. నేను అడిగితే నన్ను లెక్కలు అడిగేవాడు. నువ్వు వెంటనే తీసుకొచ్చి పెట్టానండి, అది వేరే విషయం. నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో డబ్బు కాంక్ష ఎక్కువైపోయిందండి. డబ్బు కాంక్ష, సంఘాల డబ్బు ఎక్కువ అవుతుంది ఇప్పుడు. అందుకొని డబ్బు మీదే మనస్సు. వీడు కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా దశం భాగం ఈ లెక్కలు అడుగుతారు. మళ్ళీ డబ్బు కాంక్ష. ప్రేమైన వాళ్ళరా, ధన మోసం నిన్ను పట్టి పీడిస్తుందా? అందుకని ఒక ఆయన అంటాడు, గుండె అంట లబ్డబ్ డబ్ లబ్డబ్ అని వస్తుంది. ఏమంటుందంట? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందంట రోజు. ఎట్లా? లబ్డబ్ కాదండి కొట్టుకునేది, డబ్బు 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 డబ్బు. ఇక్కడ నవ్వుతున్నారు కానీ చాలామంది ఆ డబ్బు కాసే పరిగెడుతుంది, డబ్బు వెనకాలే పరిగెడుతుంది. కుటుంబ ప్రార్థన ఉందా? లేదు. వాక్యం చదువుకున్నావా? లేదు.
ఇక్కడ మిమ్మల్ని ఎవరో ఉద్దేశించి నేను చెప్పట్లేదండి. మనమందరమును ఆత్మీయ జీవితమును చక్కగా ఉండాలి. అది నా ఆశ, నా హృదయంలోని కోరిక. ఫెలిక్స్ ఎప్పుడైతే భయం వస్తూ ఉందో వెంటనే చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు చాలయ్యా, ఇప్పుడు చాలు. ఎక్కువ చెబితే ఏమవుతామో అర్థమైందా? ఎక్కువ ఇంకా చెబితే భయం కాకపోయి ఏమైపోతాడు? గడగడ వణికిపోయి పశ్చాత్తాపడి మారు మనసు పొందిపోయి ఇక్కడికి యేసు ప్రభు నమ్ముకుంటాను భయం. మళ్ళీ అబ్బా ఎంత వేషమండి, కన్నీళ్ళు వచ్చేసేస్తాయేమో నీళ్ళగా, భయం ఎక్కువైపోయి నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటానేమో. ప్రేమైన వలరా, నా వలన నీకేమి కావలేను అని కనుక అపోస్తలుడైన పౌలు అడుగుతున్నప్పుడు, ఫెలిక్స్ చెప్పిన మాటకు సమాధానం చెబుతున్నప్పుడు ఫెలిక్స్ లోపల ఉన్న ఆలోచన చాలా దౌర్భాగ్యకరమైంది. అందుకని అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో గారడీవాడని సీమోను రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చి చెయ్యట్ల పెట్టడంతో ఏమవుతున్నారు? అబ్బో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చూసి ఏం చేశాడు? చెప్పండి, ఎన్నదే కదా, చచ్చిపోయినారు అప్పుడే. నువ్వు చెబుతా ఉండి మేము వింటా ఉంటాం అన్నట్టున్నారు కదా. ఎన్నోసార్లు విన్నాం కదా. అది వాడు డబ్బులు జేబులోంచి తీసి పేతురు చేతిలో పెట్టి, నేను కూడా ఎవడెవడ చేతుల మీద చేతి పెడతానో, ఏదంట, నేను కూడా ఎవరెవరి మీద చేతులు పెడతానో వాళ్ళందరూ ఏం కావాలి? భలేగా ఉందరు ఇది ఛాన్స్. అప్పుడు అన్నాడు పేతురు నోరు తెలిసి, నీ హృదయం, చదువుతావయ్యా మాట, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి, వీడేమైనా డబ్బులు ఇచ్చి దేవుని వారం సంపాదించుకొని వ్యాపారం చేయడానికి, వాడేం చేస్తున్నాడు? రోజు పిలిపించుకొని డబ్బులు సంపాదించుకొని బ్యాంకులు వేసుకోవటానికి. ఎంత పెద్ద దొంగలండి ఇద్దరు. ఈ డబ్బులు ఇచ్చి ఆత్మవరాలు కొనుక్కొని వ్యాపారం డబ్బు సంపాదించుకోవడానికి వీడు. ఆ ఫెలిక్స్ ఏం చేస్తున్నాడు? రోజు పిలిపించుకొని బాగా అందరి చేత తెప్పించుకొని కాగులు పట్టేసి డబ్బులు సంపాదించుకొని లోపల బ్యాంకులో చదువయ్యా, అందున నీ ధనము నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఇక్కడ కూడా అలాంటి మాటే, నీ హృదయం సరి అయింది కాదు. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం, ప్రభు నా జీవితంలో నా అక్కరతో నువ్వు ఎలాగ తీరుస్తావో నాకు తెలియదయ్యా. ఆ డబ్బులు వెంట పడి నా జీవితంలో ఆత్మీయంగా దరిద్రుని కాకుండా నాకు సహాయం. ఆ డబ్బు దయచే ప్రభు, డబ్బే దేవుడిగా అయిపోకూడదు. అందుకని ఐహిక విచారములు, ధన మోసమును ఆ వ్యక్తిని పైకి ఎదగనీయకుండా ముళ్ళ పొదలు ఎలాగైతే అణిచివేసాయో విత్తనమును, అలాగనే మన ఆత్మీయ జీవితాన్ని పైకి ఎదగనీయకుండా ఏం చేస్తున్నాయి? నిష్ప్రయోజనము చేస్తుంది దేవుని వాక్యాన్ని. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానములో మన లోపల ఉన్న ఇంటెన్షన్, మన లోపల ఉన్న ఆ కోరిక, ప్రగాఢమైనటువంటి యొక్క ఆశ ఏంటిది? ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని పదే పదే ఎందుకు దేవుణ్ణి దేని కొరకు అడుగుతున్నావు? పదే పదే ఎందుకు ప్రార్థన దగ్గరికి వెళ్తున్నావు? ఎందుకు పదే పదే దేవుని సన్నిధికి వెళ్తున్నావు? ఏంటిది? లోపల ఉన్న అసలైన సంగతి ఏంటిది? లోపల ఉన్న అసలైన సంగతి కేవలము డబ్బే అయితే చాలా ప్రమాదములో ఉన్నావు. అది నేను చెప్తున్నాను చివరిగా. అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది కానీ నీకు మేలును మాత్రము తీసుకుంటావు. మరి డబ్బులు లేకపోతే ఎట్లా బ్రదర్ అంటారేమో. నువ్వు చేయాల్సిన ప్రార్థన దానికోసం కాదు,
నువ్వు ఎట్లా తీరుస్తావన్న అవసరం నాకు తెలియదు, నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు నీ అవసరత నా అవసరత తీర్చడానికి నీకు ఒకవేళ 2 మార్గాలే ఉండొచ్చు, నీకు ఒకవేళ 3 మార్గాలే ఉండవచ్చు. దేవుడికి బొచ్చుడు మార్గాలు ఉన్నాయి, బొచ్చుడు. ఒక చిన్న సందర్భం చదువుదామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. 2వ దినవృత్తాంతాల ఒక చిన్న సంఘటన ఉంది అక్కడ. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి ఆ భాగాన్ని. 25వ అధ్యాయం. ఇక్కడ అహాజ్యా అనే రాజు, గమనించాలి, నేను ఈ యొక్క స్టోరీకి మొత్తం చెప్తున్నాను. అహాజ్యా అనే రాజు ఏం చేశాడంటే యుద్ధానికి బయలుదేరే సమయంలో ఇజ్రాయిల్ ప్రజలను, ఈ అహాజ్యా రాజు ఎవరంటే యూదా రాజు అన్నమాట. జాగ్రత్త వినండి. ఈ రాజు ఏం చేశాడంటే ఇజ్రాయిల్ ప్రజలలో ఉన్న కొంతమందిని, మిగతా వాళ్ళు కొంతమందిని డబ్బుకు కుదుర్చుకొని నాతో పాటు కలిసి యుద్ధానికి రండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేసాడు. ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాను, నేను యుద్ధానికి పోబోతున్నాను, నాతో పాటు కలిసి వచ్చి మీరు యుద్ధం చేయండి అని వడంబడికి కుదుర్చుకున్నారు. వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు కలిసి యుద్ధానికి బయలుదేరుతున్నారండి. బయలుదేరబోయే వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. అక్కడ యాజకుని పంపించాడు. ఆ ఒక్క మాట చదువుతున్నాను, రండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. గమనించాలి, అంటే ఇజ్రాయేలు దేశం వేరు, యూదా దేశం వేరు. మీరు ఇక్కడ ఇజ్రాయెల్ అంటే మరి వాళ్ళు కదా అనుకుంటారేమో. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో, వాళ్ళు తెలుగు వాళ్ళే, మనం తెలుగు వాళ్ళమే. అర్థమైందా? ఇజ్రాయేల్ అంటే 10 గోత్రాలు, యూదా అంటే 2 గోత్రాలు. కాబట్టి దేశం విడిపోయింది. ఇప్పుడు అంటున్నాడు అక్కడ రాయబడిన మాట, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇజ్రాయేలు వారు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగు పోవలనని నీకు ఉన్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడిని శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడగొట్టుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. ఇప్పుడు అమధ్య ఏమంటున్నాడు చూడండి, ఆ మాట కావాలి మనకి. ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. అమధ్య కొంచెం నిలబోతున్నారు, కొంచెం లేపండి. అమధ్య దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండి ఏమి చేసేదని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడితో. మరి అలాగైతే 200 మనుగుల బంగారానికి వెండికి వాడిని కుదుర్చుకున్నాను కదా, మరి ఆ డబ్బంతా వేస్ట్ అవుతుంది కదా అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, దీనికంటే మరి అధికముగా నీకు దేవుడు ఇస్తా. అంతే. దేవుని ప్రవక్త మాట విన్నాడు, ముందుకెళ్ళాడు, గొప్ప కార్యాన్ని చూశాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి మీకు అదే నేను చెప్తున్నాను, కేవలము డబ్బు పిశాచితోనే దేవుని దగ్గరికి రావాకు. ఆ డబ్బే అని దాంతోనే నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాకు. ప్రభువా, లక్షలు పడేసే ప్రభువా, లక్షలు పడేయుడు, సాసి చంపను కొడతా ఉంటాడు. అది నీ ప్రార్థన మారేంత వరకు, నా ప్రార్థన మారేంత వరకు. ఎందుకంటే ఆ డబ్బు మనల్ని పతనం చేస్తుంది. సో దేవుని సన్నిధానములో ఫెలెక్స్ వలె మనమును కూడా దేవుని సన్నిధికి పదే పదే మన జీవితములలో దానికోసమే దేవుని దగ్గరికి వెళ్ళబాకు. నీ ప్రతి అవసరత, అది నీ ఆర్థిక సంబంధమదైనా, అది ఆరోగ్య సంబంధమదైనా, అది నీ పొలము సంబంధించిదైనా, అది నీ ఇంటి సంబంధించిదైనా, దేనినప్పటికీ
ప్రభువా, నాకున్న అక్రత ఇది, నువ్వు ఎలాగ తీరుస్తావో నాకు తెలియదు. నాకున్నది రెండు మార్గాలు, కానీ నీకు అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గాల్లో దాన్ని తీసుకొని వచ్చి చేస్తావో నాకు తెలియదు. దాన్ని నువ్వు చెయ్యి అని ప్రార్థన చేసుకొని దేవుని సందులో పెట్టుకో. అప్పుడు నీకు పని తర్వాత పని ఇంకోటి ఇస్తాడేమో దేవుడు, లేకపోతే నీ పొలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడేమో దేవుడు, లేకపోతే నీ ఉద్యోగంలో ప్రమోషన్ దేవుడు ఇస్తాడేమో, లేకపోతే ఎవరో కనుక ప్రేమించి నీ చేతిలో కొంత అమౌంట్ దగ్గర పెట్టుకోండి బ్రదర్, మీరు ఏదో అక్కతలో ఉన్నారని వారే ప్రేరేపించి నీ దగ్గరకు తీసుకొస్తాడేమో. అది ఆనిష్టం. నేను చెప్పిన 4 మార్గాలు, ఇప్పుడు 5 మార్గాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకి ఇచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. ఒకనొక సమయంలో జరిగిన సంఘటన చెప్తున్నాను, చిన్న సంఘటనే చెప్పేసి ముగిస్తున్నాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే డబ్బులు లేవు, పైసా లేదు, కానీ అక్కడ చాలా విలువైంది. అలాగా వెతుక్కుంటున్నారు, ఎక్కడన్నా దేవుడు కనికరిస్తాడేమో అని. అలాగా ఆ సహోదరుడికి ఎవరో ఒకప్పుడట ఎవరట్ని చిన్న నాణ్యం ఇచ్చారంట. అది కోట్ జేబులు వేసుకున్నాడు. ఈయన జేబుల్లో కనుక ఏమన్నా ఉండయేమో అని కనుక వెతుక్కుంటుంటే ఆ నాణ్యం దొరికింది. దాన్ని తీసుకుని వెళ్ళి ఆయన్ని యొక్క కొట్లో చూపిస్తే అది చాలా విలువైన నాణ్యం అంట. అప్పుడు దాకా తనకు తెలియదు, దాన్ని జేబులు వేసుకొని మర్చిపోయినాడు అంతే ఆయన. సరే ఏమన్నా ఉన్నాయేమో అనుకొని ఎదుగుతా ఉంటే ఆ నాణ్యం దొరికింది. తీసుకెళ్ళి చూపిస్తే అది కొన్ని వేల రూపాయలు విలువ చేస్తుంట ఆ నాణ్యం. అప్పుడు వెంటనే ఆ బంగారు షాప్కో లేదా వజ్రాల షాప్కి తీసుకుని వెళ్ళి దాన్ని అమ్మేసి తీసుకొచ్చి ఆ పైసలు ఏం చేశాడు? ఆశ్చర్యం. అది దాని మార్గం, దాని వే నీకు తెలియదు అని ఎలాగ నీ జీవితాన్ని. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో రాజుల 2వ గ్రంథంలో కుండలో ఎంత ఉందన్న నూనె ఇంతే నూనె ఉంది, కానీ ఆ నూనె పోసే కొలది పాత్రలు నిండుతున్నాయే కానీ, డ్రమ్ములు నిండుతున్నాయి కానీ ఆ కుండలో నూనె అయిపోవాల. చేస్తాడేమో, నీకున్న కొంచెం దాన్ని ఆశీర్వదిస్తాడేమో. అది ఆయనకి చేతాను, నీకు చేత కాదు, నాకు చేత కాదు. కనుక ఈ రాత్రి కానీ నేను అక్కడ ముగిచ్చేస్తున్నాను, ఇక్కడ అయిపోయిన టైం అయిపోయింది. సో దేవుని సన్నిధిలో మనలో మన జీవితంలో మంచి మనసాక్షి కలిగి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర పడుతూ, ప్రభువా నా జీవితంలో నేను ఫెలిక్స్ లాగా ప్రవర్తించకుండా, నా జీవితంలో మాటి మాటికి నీ సేవకుని పిలిపించుకుంటూ వచ్చాడు. మాటి మాటికి పిలిపించుకున్నప్పుడల్లా భయపడుతున్నాడే కానీ ఇప్పటికి వెళ్ళని మెల్లికి సమాధానం చెప్తున్నాడు, కానీ భయపడి మారు మనసు పొందట్లేదు. మాటి పిలిపించుకుంటున్నాడే కానీ, వాక్యం వింటున్నాడే కానీ మారు మనసు లేదు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న కోరిక వేరు. ఒకవేళ నేను కూడా ఈ రాత్రి అలాగే ఉన్నానని నా హృదయంతో నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను సంధిస్తూ ఉన్నావు. నేను అలాగ ఉండకుండా నీ కొరకై సరైన విధముగా హృదయములో ప్రవర్తించి మాటి మాటికి నీ పాదాల దగ్గర పట్టడానికి, మాటి మాటికి నీ దాస్తులను పిలిపించుకోవడానికి, మాటి మాటికి నీ మందిరానికి వెళ్ళటానికి, మాటి మాటికి నీ పాదాలను ఆశ్రయించటానికి నాకు సహాయం చేయి. ఇదే తప్ప మరి వేరే ఉద్దేశం నాలో ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని దేవుని సందులో దేవునికి అప్పగించుకుందాం. అలాగా దేవుడు మన ప్రతి అవసరత తీర్చుట కొరకాయ ఆయనే సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధులైన దేవా నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ వాక్యము ద్వారా నన్ను కూడా సంధిస్తూ వచ్చినారు. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ చరణం, వారి హృదయ కాఠిన్యమునకు మీరు దుఃఖపడి
కోపముతో కలియచేశారయ్యా. అయ్యా, నేను కూడా చాలాసార్లు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను. నన్ను కూడా క్షమించండి. నా జీవితమునకు మీరు నేర్పించడానికి ఇష్టపడుతున్న ప్రతి పాఠాన్ని బట్టి నీకే స్తోత్రం. నా విషయములో మీరు చాటును ఏడ్చుకున్నారు ప్రభు, కన్నీళ్లు కారుస్తున్నారు. అయ్యో నా కుమారుడు, మీరు చేతులు చాచి పిలుస్తున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు. అవసరమైతే నాకు అవసరత కొరకాయ ఒక పూట కూడన మానేసి నీ దగ్గర కూర్చోడానికి నాకు నేర్పించు ప్రభు. అలాగా నన్ను సిద్ధపరచు. నా పనులన్నీ పక్కన పడవేసుకొని నీ దగ్గర కూర్చోడానికి నేర్పించు ప్రభుని యేసు, నీకే వందనా స్తోత్రం. రెండవదిగా మా భాగములకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు 24 అపోస్తుల కార్యములు 24వ వచనముల నుంచి. ఫెలిక్స్ యూదురాలెట్టిక దృశ్యులన్న తన భార్య ఇరువురు కలిసి అపోస్తుడైన పౌలును, ఎంత చక్కని అవకాశం అతనికి. ఒక అధికారి చెరసాలలో ఉంటున్న యొక్క పౌలు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. నీ వాక్యం వింటున్నాడే కానీ, భయపడుతున్నాడే కానీ తాను మెల్లగా తప్పించుకుంటున్నాడు. కారణం ఒకటే, పిలిపించుకుంది దేవుని వాక్యం విని మేలు పొందటానికి కొరకు కాదు, వాక్యం విని మేలు పొందటానికి, శారీరకంగా డబ్బు సంపాదించుకోవటానికి. నిజముగా ఈనాడు మా హృదయంలో ఉన్న కోరిక ఏంటిదయ్యా? మా హృదయంలో ఉన్న ఆలోచన ఏంటిది? ఈ రాత్రి ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని సూటిగా. నా విషయంలో కానీ మా విషయంలో కూడా అందరికీ జ్ఞాపకం చేస్తుంటున్నా. ఎస్ అయ్యా, మీకు చేత కానిది ఏముందయ్యా? నా జీవితంలో నేను దరిద్రునయ్యేలాగా ప్రార్థన చేయటమే కానీ, లోపల అలాంటి మనసు పెట్టుకోవటమే కానీ, ఈ భూమి ఆకాశం మొత్తం నాదన్నారు మీరు, వెండి బంగారములు నావి అన్నారు మీరు. ప్రభుని యేసు, నీకే స్తోత్ర. ఈ దినమున యెషయా గ్రంథములో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు నాదో. దయగల ప్రభు, అదే కాల సమయంలో నీకే స్తోత్ర. పుడిచిటితోటి సముద్రం యొక్క నీటిని కొలిసిన వాడు ఎవడు? ప్రశ్నించారు. జేనతో ఆకాశమును కొలిచిన వాడు ఎవడురా అని మీరు మాట్లాడుతున్నారు. నేను కొలిసా. ఆయనకు మంత్రి అయి ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ప్రభా, మీ ప్రశ్నకు సమాధానం లేదు నా దగ్గర. ప్రభుని యేసు, అట్టి గొప్ప దేవుని కలిగిన నేను సోమరిపోతున్నాయి, తిండిపోతున్నాయి, నిద్రపోతున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా పరిపక్వంలో తీసుకురావడానికి కొరకాయ మీరు ఇష్టపడి ఈ దినమున నా దినభాగము ద్వారా ఇది ఈ సమయంలో మాట్లాడుతూ వచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయపడి దాన్ని మళ్ళా తుడి చేసుకుని వెళ్తున్నామా? భయపడి మారు మనసు పొంది సరిచేసుకొని అప్పగించుకుంటున్నామా? మా హృదయాలకి అప్పగించబడింది, మీకే అప్పగించుకుంటూ నీ నిత్యత్వము కొరకే నన్ను, మమ్మలను, మా సంఘమును, మా కుటుంబాలను సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, తిరిగి రేపు రాత్రి అంతా ప్రార్థన కొరకే సిద్ధపరచండి. తిరిగి రాత్రి కూడా ఇంకొంత సమయం 1 గంట సేపు ప్రార్థన గడపడానికి మీరే మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, సంఘములో ఉన్న బలహీనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.